ఆర్ఎస్ అకాడమీ ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మనకు వచ్చింది ఏంటి సార్ అంటే, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మంగళూరు బీచ్ ఫెస్టిసైడ్ స్టార్టప్ ఫెస్ట్ను ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు వరకు మనకి నిర్వహించనున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఏది సార్ అంటే బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్ను నిర్వహించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి నిర్వహించబోతున్నారు సార్ అంటే ఫిబ్రవరి 16 నుంచి 18వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. అయితే దీని యొక్క లక్ష్యం ఏమిటి, అసలు ఈ ఫెస్ట్ లేదా ఈ ఫెస్టివల్ లక్ష్యం ఏంటి సార్ అంటే, గతంలో స్పెయిన్లో జరిగిన సౌత్ సమ్మిట్లో ప్రశంసలు పొందడం ద్వారా ఈ ఫెస్ట్ నిర్వాహకులు మంగళూరులో దాని యొక్క విజయాన్ని మళ్ళీ పునరుద్ధం చేయాలని, అంటే మళ్ళీ దీన్ని రీసైక్లింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్టార్టప్ ఫెస్ట్ని ఇచ్చేయడం జరుగుతుంది. అయితే ఇది మనకి ఎవరు నిర్వహించబోతున్నారు సార్ అంటే, తపస్య బీచ్ ఫెస్టివల్ బ్యానర్ కింద దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే తపస్య బీచ్ ఫెస్టివల్ కింద దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క స్టార్టప్ను పర్యావరణ రహితంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క సృజనాత్మకమైన ఆవిష్కరణలతో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్వెస్టర్ అసోసియేషన్ ప్రాంతీయ డైరెక్టర్ అయిన విశ్వాస్ వైవియుఎస్ అనే స్టార్టప్ పర్యావరణాన్ని వ్యవస్థీకృత చేయడంలో ఈ యొక్క లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగిందిగా చెప్పడం జరిగింది. ఓకే, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రకృతి దృశ్యాన్ని అనుగుణంగా ఈ ఫెస్ట్లో అంటే ఈ యొక్క మంగళూరు బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్లో ఈ కృత్రిమ మేధస్సును అండ్ మేధో సంపత్తి హక్కులను మరియు సాంకేతిక బదిలీ వంటి అత్యాధునికమైన అంశాలపైన ఈ సెషన్స్ అనేది ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. భారతదేశంలోనే మొట్టమొదటి బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్ను ఎక్కడ నిర్వహించనున్నారు సార్ అంటే మంగళూరులో నిర్వహించనున్నారుగా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే మనకి కర్ణాటక స్టేట్లో దీన్ని నిర్వహించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. అంటే ఈ కర్ణాటకలో మనకి ఈ బీచ్ సైడ్ ఫెస్టివ్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్తే మనకి లండన్లో ఈ నెల 27వ తారీఖున మనకి ఒక బ్లాక్ టైగాలో ఒక అవార్డులు నిర్వహించడం జరుగుతుంది. అది ఏంటి సార్ అంటే మనకి ఏది సార్ అంటే బ్లాత్నిక్ అవార్డ్. ఈ అవార్డులను ఎవరు పొందడం జరిగిందంటే ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా, భారతదేశం చెందిన ఎన్ఆర్ఐలు దీన్ని అందుకోబోతున్నారు. ఎవరు సార్ అంటే రాహుల్ ఆర్ నాయర్ అండ్ మోహల్ మాలిక్ అండ్ తన్మయ్ భరత్. వీళ్ళు దాంతోపాటు ప్రారంభ కెరియర్ శాస్త్రవేత్తలు ఈ అవార్డులను బ్లాత్నిక్ అవార్డులను అందుకోనున్నారుగా చెప్పడం జరిగింది. ఈ అవార్డుతో 4,80,000 పౌండ్ల గ్రాంట్తో పాటు పౌండ్లతో ఈ అవార్డును అందుకోవడం జరుగుతుంది వీళ్ళు. అయితే మనకి ఈ యొక్క సర్ లినాయర్డ్ బ్లాత్నిక్ అండ్ యాక్సెస్ ఇండస్ వ్యవస్థాపకుడు మరియు బ్లావర్త్నిక్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ అవార్డుని ప్రారంభించారు. ఎవరికి ఇస్తారు సార్ ఈ అవార్డు అంటే కెరియర్ ప్రారంభ శాస్త్రవేత్తలకు ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది, బ్లావర్త్నిక్ అవార్డుని. అయితే మనకి ఈ యొక్క రాహుల్ ఆర్ నాయర్ అనే వ్యక్తి చూసుకుంటే మాంచెస్టర్ యూనివర్సిటీలో మెటీరియల్ ఫిజిస్ట్ గా పనిచేయడం జరుగుతుంది అండ్ ద్వితీయ మెటీరియల్ను ఉపయోగించడం జరుగుతుంది ఇతను. దాని తర్వాత వినూత్నమైన పొరలను అభివృద్ధి చేయడంలో మార్గదర్శకంగా ఫిజికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఈ అవార్డును స్వీకరించడం జరిగింది. దాంతో పాటు హరియట్ వాట్ విశ్వవిద్యాలయంలో క్వాంటం భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ మహుల్ మాలిక్ తన పరిశోధనలో క్వాంటం కి బదులుగా క్వాంటిక్
కమ్యూనికేషన్ లో భాగంగా ఈ యొక్క బ్లావత్నిక్ అవార్డును పొందడం జరిగింది. అండ్ ఎంసీఆర్ లాబొరేటరీ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీలో ఓకే స్ట్రక్చరల్ మైక్రోబయాలజిస్ట్ అయిన డాక్టర్ తన్మయ్ భారత్ కూడా సెల్ ఉపరితల అణువుల పరిమాణ స్థాయిని వెలికి తీసేందుకు ఈ అవార్డును ఇచ్చేయడం జరిగింది. చాలా ఇక్కడ ఏ అవార్డు సార్ అంటే మనకి బ్లావత్నిక్ అవార్డ్. ఈ యొక్క ఫిబ్రవరి 27వ తారీఖున ఈ అవార్డును అందుకోబోతున్నారు. అయితే ఎక్కడ జరగబోతుంది అవార్డు ప్రదర్శన అంటే మనకి బ్లాక్ టైగాలో, లండన్ లోని బ్లాక్ టైగాలో రాహుల్ ఆర్ నాయర్ గారు అండ్ మొహలీ మాలిక్ గారు, తన్మయ్ భారత్ గారు, దాంతో పాటు ప్రారంభ శాస్త్రవేత్తలు దీన్ని అందుకోవడం జరుగుతుంది. ఈ అవార్డు ప్రైజ్ మనీ విలువ 4,80,000 పౌండ్లను అందించడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్తే భారత సైన్యంలో విశిష్ట టాపర్ షూటర్ అయిన ఓకేనా హవల్దార్ ప్రీతి గౌరవనీయమైన సుబేదార్ స్థాయిని పొందడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇలాంటి అవార్డులు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. ఏంటంటే భారతదేశ సైన్యంలో అంటే ఇండియన్ ఆర్మీలో విశిష్టమైన టాప్ షూటర్ అయిన ఎవరు సార్ అంటే మనకి హవల్దార్ ప్రీతి రజక్ ఒక గౌరవనీయమైన హోదాను పొందడం జరిగింది. అది ఏంటి సార్ అంటే సుబేదార్ స్థాయికి చేరిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించడం జరిగింది. ఈ ర్యాంక్ ని కలిగిన మొదటి మహిళ ఈ సైన్యంలో ఆర్మీలో ఎవరు సార్ అంటే ఈ హవల్దార్ ప్రీతి రజక్ అని చెప్పడం జరుగుతుంది. ఆర్మీలో హవల్దార్ చేరిన తొలి ప్రతిభ కనిపించిన క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించడం జరిగింది. రజక్ ఎవరు సార్ హవల్దార్ ప్రీతి రజక్ 2020లో కార్ప్ ఆఫ్ మిలిటరీ పోలీసులు తన ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు సార్ అంటే కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీసులలో ఈ యొక్క తన ప్రయాణాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. చెన్నైలోని హుంగ్జులో జరిగిన 19వ ఆసియా క్రీడలు 2022లో అంతర్జాతీయ వేదికగా టాప్ షూటర్ గా రజాక్ ఇది మనకి రజత పతాకాన్ని సాధించడం జరిగింది. ప్రస్తుతం టాప్ షూటర్ లో భారతదేశంలో ఈమె 6వ ర్యాంకును సాధించడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు కాస్త జాగ్రత్త చూడండి. మొదటి మహిళలకు సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఇటీవల మనకి సియాచిన్ గ్లేసిన్ ఫ్రంట్ లైన్ లో ఒక మహిళా ఉద్యోగురాలు ఇది జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, ప్రీతి అనే ఆమెని మనకి జాయిన్ అవ్వడం జరిగింది. శివ సింగ్ చౌహాన్ వీళ్ళందరూ కూడా మనకి కొంచెం జాగ్రత్తగా ఇలాంటి అంశాలు చూడండి. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఫిబ్రవరి 3వ తారీఖున ఓకేనా ఫిబ్రవరి 3వ తారీఖున విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్ ఫిబ్రవరి 3వ తారీఖున విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్ లో ఐఎన్ఎస్ సంధాయక్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్ష బాధ్యతలు వహించనున్నారు. ఎక్కడ ప్రారంభించున్నారు సార్ అంటే విశాఖపట్నంలోని నావెల్ డాక్యార్డ్ లో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే రాజ్నాథ్ సింగ్ గారు. దీనిని ఎక్కడ తయారు చేశారు సార్ అంటే కలకత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీరింగ్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. దీని యొక్క డిజైన్ చూసుకుంటే మనకి 110 మీటర్ల పొడవు 3,800 టన్నుల బరువును స్థానభ్రంశం అంటే మోసుకెళ్ళగలిగే సామర్థ్యం ఉండడం జరిగింది. దీంట్లో 80% స్వదేశీ కంటెంట్ తో తయారు చేయడం జరిగింది. అంటే మన భారతదేశ ఓన్ టెక్నిక్ తో దీన్ని తయారు చేశారు. ఏ దాంట్లో భాగంగా మేక్ ఇన్ ఇండియాలో చొరవలో భాగంగా దీన్ని రక్షణ తయారీలో దీన్ని తయారు చేయడం జరిగింది. దాంతో పాటు రెండు బలమైన డీజిల్ ఇంజన్లను కూడా కలిగి ఉండడం జరిగింది. 2 బలమైన డీజిల్ ఇంజన్లు దాదాపుగా 18 నాట్ వేగం కంటే ఎక్కువ వేగాన్ని చేరుకోగలదు. 18 నాట్ వేగంతో అంటే మనము సముద్రాల పైన దూరాన్నను నాటికల్ మైల్స్ లో కొల్చడం జరుగుతుంది. అలాగా ఈ యొక్క ఐఎన్ఎస్ సంధాయక్ అని చేశారు. అయితే ఐఎన్ఎస్ సంధాయక్ అనేది ఇది మొదటిది కాదు.
గతంలో 2021 జూన్ 4న ఐఎన్ఎస్ సందాయక్ అనే దాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. దాని స్థానంలో ఐఎన్ఎస్ సందాయక్ ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. మనకి దాంతో పాటు హైడ్రోగ్రఫీ సర్వేయింగ్ అండ్ ఓషనోగ్రఫీ స్టడీస్, ఓడల ప్రాథమిక జలాల మ్యాపింగ్ చేయడంలో, నావిగేషన్ భద్రతలో సహాయం చేయడంలో భారత సముద్ర భద్రత మరియు సార్వభౌమాధికారాన్ని తోడ్పడే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి, మనకి ఎక్కడ ప్రారంభించబోతున్నారు, ఎవరు ప్రారంభించబోతున్నారు, అండ్ దీన్ని ఎవరు తయారు చేస్తారు, దీని యొక్క సామర్థ్యం ఏంటి, ఇదే కొత్తదా, గతంలో ఏమైనా ఉందా అంటే 2021లో ఐఎన్ఎస్ సందాయక్ ని ఉపసంహరించుకున్నాం. అంటే దాని యొక్క కాలం పూర్తయిన తర్వాత దాని స్థానంలో దీన్ని తీసుకురావడం జరిగింది ఐఎన్ఎస్ సందాయక్. కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే, ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే మనకి ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్ లో భాగంగా, ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ దాంతో కూడా చూడండి అన్న, డైలీ మేము ఏవైతే చెబుతున్నామో అది పీడిఎఫ్ రూపంలో మీకు పంపించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జనవరి 1న ముఖ్యమైన అభివృద్ధిలో భాగంగా సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇరాన్ అండ్ ఇథియోపియా అధికారికంగా ఏ దాంట్లో బ్రిక్స్, ఎక్కడ సార్ అంటే బ్రిక్స్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, 2023 దక్షిణాఫ్రికాలో జరిగిన జోహెన్బర్గ్ లో జరిగిన 15వ బ్రిక్స్ సమావేశ సదస్సులో ఈ యొక్క బ్రిక్స్ దేశాల కూటమిని విస్తరింప చేయాలనే ఉద్దేశంతో మనకి ఈ యొక్క 15 ఈ యొక్క బ్రిక్స్ దేశాల 15వ కూటమిలో నిర్ణయించాడు. సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇరాన్, ఇథియోపియా. అయితే దీంట్లో భాగంగా మనకి ఈ విస్తరణలో భాగంగా మొదటగా ఆహ్వానించిన అర్జెంటీనా మాత్రం ఈ బ్రిక్స్ దేశం నుంచి, ఓకేనా, ఏ నుంచి బ్రిక్స్ దేశం నుంచి వైతొలగడం జరిగింది. అయితే మనకి బ్రిక్స్ అంటే బ్రెజిల్, ఓకేనా, బ్రిక్స్ అంటే బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికాతో కూడిన కూటమి. దీంట్లో మనకు కొత్తగా సౌదీ అరేబియా, ఈజిప్ట్, యుఏఈ, ఇరాన్ అనేవి, ఇరాన్ తో పాటు ఇథియోపియా కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. దీనితో ఏది మనకి ఈ బ్రిక్స్ దేశాల కూటమి విస్తరించడం జరుగుతుంది. అయితే డిసెంబర్లో అర్జెంటీనా ఆహ్వానించబడి వైతొలగడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క బ్రిక్స్ ఈ యొక్క జనాభా చూసుకుంటే 3.5 బిలియన్ల జనాభా మరియు 28.5 ట్రిలియన్ డాలర్లకు మనకి ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నట్టుగా ప్రకటించడం జరిగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 28% కలిగి ఉండడం అండ్ ఈక్విటబుల్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ కోసం బహుపాక్షిక బలోపేతం చేయడం అనేది దీని యొక్క నినాదం కూడా పెట్టుకున్నారు. ఓకే, ఈ యొక్క మనకు చూసుకుంటే ఈ యొక్క 2024లో మనకి 2024లో అధ్యక్ష బాధ్యతలో ఎవరు సార్ అంటే రష్యా నిర్వహించబోతున్నారు. అయితే ఈ బ్రిక్స్ కూటమిని 2001లో ఒక ఆర్థికవేత్త అయిన గోల్డ్మ్యాన్ సాచ్ అనే ఆర్థికవేత్త ఓకే జిమ్ ఓ నీల్ చేత బ్రిక్ అనే దాన్ని ప్రారంభించారు. తర్వాత కాలంలో ఈ బ్రిక్ లో 5వ దేశంగా సౌత్ ఆఫ్రికా చేరడంతో బ్రిక్స్ గా మారడం జరిగింది. అంటే 2001లో ఈ బ్రిక్ అనే పదాన్ని గోల్డ్మన్ సాక్స్ చైర్మన్ జిమ్ ఓ నీల్ అనే వ్యక్తి దీనిని తయారు చేయడం జరిగింది. 2009లో బ్రిక్స్ సమావేశం ఇక్కడ రష్యాలోని మెకాటియన్ బర్గ్ లో జరగడం జరిగింది. 2010లో ఈ యొక్క సౌత్ ఆఫ్రికా అధికారికంగా బ్రిక్స్ కూటమిలో చేరడం జరిగింది. 2023లో బ్రిక్స్ అధ్యక్ష వహించినది ఎవరు సార్ అంటే మనకి సౌత్ ఆఫ్రికా అనేది. 2024లో ఈ యొక్క రష్యా అధ్యక్ష బాధ్యత నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రిక్స్ యొక్క కూటమి ప్రధాన కార్యాలయం షాంఘైలో ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క బ్రిక్స్ కూటమి విస్తరణలో భాగంగా ఏ దేశాలు జాయిన్ అయినాయి, ఏ దేశం జాయిన్ అయ్యి బయటికి రావడం జరిగింది, ఈ దేశాల కూటమితో జనాభా ఎంతకు చేరడం జరిగింది, ఎన్ని ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎంత స్థానం ఉండడం జరిగింది, 2000 ఎప్పుడు దీన్ని ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఈ యొక్క
మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఎన్నవ సమావేశంలో, ఎక్కడ, ఏ సంవత్సరంలో, ఎన్నో సమావేశంలో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడం జరిగినది. అండ్ 2024లో అధ్యక్ష బాధ్యతలు ఎవరు నిర్వహించబోతున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే మనకి ఓకేనా, నెక్స్ట్ ఓకే, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మధ్యప్రదేశ్ సీఎం ఓకే, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఐఐటి ఇండోర్ ఉజ్జయిని శాటిలైట్ క్యాంపస్ ను స్థాపించడం కోసం గ్రీన్ లైట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మధ్యప్రదేశ్ లో ఉన్న ఐఐటి ఇండోర్ యొక్క ఉజ్జయిని శాటిలైట్ ను ప్రకటించారు. మొత్తం ఇది 100 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు మరియు అత్యాధునికమైన విద్యపైన దృష్టి సాధించాలి. ఈ యొక్క దేశంలో అగ్రగామి విద్యా సంస్థగా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీనిని ఏ దాని కింద ఏర్పాటు చేయబోతున్నారు సార్ అంటే సంకల్ప్ యోజన అనే పథకం కింద. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పథకం కింద? సంకల్ప్ యోజన అనే పథకం కింద యువతలో గణనీయమైన భాగస్వామ్యం చేయాలి. యువతను వాళ్ళ యొక్క నైపుణ్య అభివృద్ధిని కార్యక్రమాలను చురుకుగా పాల్గొనే విధంగా రూపొందించాలని ఇచ్చేయడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి ఏమడుగుతాడు అంటే ఇటీవల ఐఐటిలో ఓకేనా, ఇటీవల ఐఐటి ఇండోర్ ఉజ్జయిని శాటిలైట్ ని ప్రారంభించబోతున్నారు. అయితే ఎన్ని ఎకరాలలో ప్రారంభించబోతున్నారు, ఎక్కడ ప్రారంభించబోతున్నారు, దానితో పాటు ఏ పథకం కింద దీన్ని ప్రారంభించబోతున్నారో కూడా నీట్ గా ఇక్కడ చూడాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే మనకి 2024 ఫిబ్రవరి 1వ తారీఖున మనము ప్రతి సంవత్సరం కూడా మనము ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే కోస్ట్ గార్డ్ డేగా సెలబ్రేట్ చేస్తాం. తీరదళ భద్రత దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగా 2024 ఫిబ్రవరి 1న ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని నిర్వహించడం జరిగింది. ఇది ఎన్నవది సార్ అంటే 48వ రైజింగ్ డే, అంటే కోస్ట్ గార్డ్ డే, 48వ కోస్ట్ గార్డ్ డే. ప్రతి సంవత్సరం కూడా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క 2024లో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ కి తత్రరక్షక్ పథకాన్ని మరియు భారత తీరదళానికి ఎంపికైన అవార్డు తత్రరక్ష పథకాన్ని ఇవ్వడం జరిగినది. కొంచెం జాగ్రత్తగా 2023-24లో 75వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ కి ఏ పథకాన్ని ఇచ్చారు సార్ అంటే తత్రరక్షక అవార్డుని ఇచ్చారు. అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎప్పుడు స్థాపించబడింది సార్ అంటే 1977 ఫిబ్రవరి 1న స్థాపించడం జరిగింది ఇండియన్ కోస్ట్ గార్డ్. అప్పుడు స్థాపించినప్పుడు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారు సార్ అంటే మనకి ఓకేనా, ఎవరు కోస్ట్ గా ఉండడం జరుగుతుంది సార్ అంటే మనకి మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి అయిన మొరార్జీ దేశాయ్ గారు ఉండడం జరుగుతుంది. మొట్టమొదటి ఈ యొక్క ఇతను స్థాపించిన ప్రధానమంత్రి, మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ కాలంలో దీన్ని ప్రారంభించారు. దీన్ని పార్లమెంట్ ఎప్పుడు చట్టం చేసింది సార్ అంటే 1978 ఆగస్టు 78లో దీన్ని చట్టం చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ దినోత్సవాన్ని 1977 ఫిబ్రవరి 1న స్థాపించారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1ని ఇండియన్ కోస్ట్ గార్డ్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మనకి. అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రపంచంలో 4వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది సార్ అంటే ఈ యొక్క 4వ స్థానంలో, అంటే తీరదళ ప్రాంతాలు రక్షించడంలో ఈ యొక్క అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అలాగా 4వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ప్రెసెంట్ మనకి రాకేష్ పాల్ అనే వ్యక్తి ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ గా ఉండడం జరుగుతుందిగా చెప్పవచ్చు మనకి ఇదేనా. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే మనకి ఓకేనా, హేమంత్ సోరెన్, జార్ఖండ్ సీఎం అయిన హేమంత్ సోరెన్ గారు రాజీనామా చేయడం జరిగింది. అందువలన ఈ యొక్క ఫిబ్రవరి 2వ తారీఖున జార్ఖండ్ సీఎం గా ఎవరు సార్ అంటే చంపై సోరెన్ గారు పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జార్ఖండ్ సీఎం అయిన ఎవరు మనకి హేమంత్ సోరెన్ గారు తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే అవినీతి కేసుల ఆరోపణలో కారణంగా
అతనికి ఈడీ అరెస్ట్ చేసినందుకు అతను రాజీనామా చేశారు. అతని స్థానంలో చంపై సోరెన్ గారు జార్ఖండ్ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇతను మొదటిగా ఏం చేశాడు సార్ అంటే ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే గెలుపొంది తర్వాత కాలంలో ఇతను కొనసాగడం జరిగింది. చంపై సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చాలో కీలకమైన వ్యక్తి ఈ చంపన్ సోరెన్ అని చెప్పడం జరుగుతుంది. చంపై సోరెన్ లేదా చంపన్ సోరెన్ అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే మనకి ఓకేనన్న 2024-25 యునెస్కో 2024-25లో యునెస్కో అంటే మనకి ఏంటి సార్ అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది భారతదేశంలో మరాఠీ మిలిటరీ ల్యాండ్ స్క్రైప్ ను నామినేట్ చేయడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. అంటే ఈ యొక్క యునెస్కో ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారసత్వ ప్రదేశాలను గుర్తిస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా 2024-25లో భాగంగా ఈ యునెస్కో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ను ఈ యొక్క నామినేట్ చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఈ నామినేషన్ లో మొత్తం 12 భాగాలను కలిగి ఉంది ఈ మరాఠా మిలిటరీ. ఈ మరాఠా మిలిటరీ అనేది 12 నుంచి 19వ శతాబ్ద కాలంలో ఈ యొక్క మరాఠా పాలకులు అసాధారణమైన పాలన కూడా చేశారు అని కూడా చెప్పవచ్చు. మనకి దాంట్లో భాగంగానే ఈ 12 కోటల నెట్వర్క్ చూసుకుంటే మనకి దాంట్లో సలేహర్ కోట, శివనేరి కోట, లోహ్గఢ్, కండేరి కోట, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్ అండ్ సువర్ణదుర్గ్, పనహాలా పోర్ట్, విజయ్ దుర్గ్, మహారాష్ట్రలోని సింధుదుర్గ్, తమిళనాడులోని గింగి కోటను కూడా దీంట్లో భాగంగా చేర్చారు. అంటే యునెస్కో మొత్తం 2024-25 సంవత్సరానికి గాను ఈ యొక్క మరాఠా మిలిటరీ స్కేప్ ని నామినేట్ చేస్తే దాంట్లో మొత్తం 12 భాగాలు ఉన్నాయి. 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్య ఇది ఉండడం జరుగుతుంది. అంటే మరాఠా సైనిక ప్రకృతి దృశ్యాలను ఈ యొక్క 2021లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో యునెస్కో చేర్చబడింది. అంటే 2021లోనే తాత్కాలిక జాబితాలో వీటిని చేర్చడం జరిగినది. కాబట్టి మనకి ఈ యొక్క 6వ సంస్కృతి ఆస్తిగా మరాఠా నుండి ప్రపంచ జాబితాలో నామినేట్ చేయబడిన 6వ సంస్కృతి జాతిగా చెప్పడం జరిగింది. మొత్తం మహారాష్ట్రలో 390 కోటలు ఉండడం జరిగింది. అందులో వాటిలో 12 కోటలు మాత్రమే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా క్రింద ఎంపిక చేయబడ్డాయి. మిగిలిన 8 కోటలు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షించబడుతుంది. కొంచెం జాగ్రత్త నాన్న, మిగిలిన కోటలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రక్షించబడడం జరుగుతుంది. ప్రజెంట్ భారతదేశంలో ఈ యొక్క 42 వారసత్వ ప్రదేశాలు ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ యొక్క యునెస్కో చేత గుర్తించబడిన ఈ యొక్క వారసత్వ ప్రదేశాలు ఎన్ని ఉన్నాయి సార్ అంటే మొత్తం 42 ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో 34 సాంస్కృతిక ప్రదేశాలు, 7 సహజ ప్రదేశాలు, 1 మిశ్రమ ప్రదేశంగా ఉండడం జరుగుతుంది. మనకి మహారాష్ట్రలో 6 ప్రపంచ ప్రదేశాలలో 5 సాంస్కృతిక ప్రదేశాలు, 1 సహజ ప్రదేశాలు ఉండడం జరుగుతుంది. అంటే మహారాష్ట్రలో 6 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. దాంట్లో 5 సాంస్కృతిక ప్రదేశాలు, 1 సహజ ప్రదేశం ఉంది. అలాగా చూసుకుంటే మనకి అజంత గుహలు, అజంత కేవ్స్ 1983లో, ఎల్లోరా కేవ్స్ 1983లో, ఎలిఫెంటా కేవ్స్ 1987లో, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ 2004, గతంలో విక్టోరియా టెర్మినల్ అని పిలిచేవాళ్ళం, అండ్ విక్టోరియా గోతిక్ అండ్ ఆర్ట్స్ డెకో ఎన్జిబర్స్ ఆఫ్ ముంబై 2018, అండ్ పశ్చిమ ఘాట్ కర్ణాటక, తమిళనాడు మరియు కేరళలో సహజ సిద్ధమైన ఆస్తిగా 2012లో ఇవి ఎన్నిక కాబడడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న, ఎందుకంటే యునెస్కో ప్రదేశాలలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. మనకి మొత్తం 42 ప్రదేశాలు ఉన్నాయి. దాంట్లో 34 సాంస్కృతిక ప్రదేశాలు, 7 సహజ సిద్ధ ప్రదేశాలు, 1 మిశ్రమ ప్రదేశంగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అంశాలపైన క్వశ్చన్ వస్తే ఎవరైతే డైలీ ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలరు. దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్, మయన్మార్ స్వేచ్ఛ ఉద్యమ పాలన
ఒప్పందాన్ని సమీక్షించడానికి భారతదేశం ఓకే ఇచ్చేయడం జరుగుతుంది. అంటే భారతదేశానికి మయన్మార్కి మధ్యలోనన్న భారతదేశానికి మయన్మార్ సరిహద్దుల్లో ఒక 16 కిలోమీటర్ల స్వేచ్ఛ సరిహద్దు ఉంది. ఇది కూడా మనకి ఎక్కడుంది సార్ అంటే మిజోరం దగ్గర. అయితే ఈ మిజోరం నుంచి చాలా మంది భారతదేశంలోకి వచ్చి తీవ్రవాద కార్యకలాపాలు పాల్పడుతున్నారని ఆ యొక్క ఒప్పందాన్ని సమీక్షించాలని ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా భారత్ మయన్మార్ సరిహద్దుల్లో కంచె వేయడానికి ప్రణాళికలను కూడా ప్రారంభించడం జరిగింది. ఇది నన్ను అయితే మయన్మార్ కి ఇండియాకి మధ్య గతంలో 1826లో యుడాంబు ఒప్పందం అనేది జరగడం జరిగింది. ఈ యుడాంబు ఒప్పందం ప్రకారం మయన్మార్ యొక్క అంతరంగిక వ్యవహారాల్లో భారతదేశం తలదూర్చడం కానీ ఇండియా యొక్క అంతరంగిక వ్యవహారాల్లో మయన్మార్ తలదూర్చకుండా ఒక ఒప్పందం చేర్చుకోవడం జరిగింది. దాంతో పాటు మనకి మయన్మార్లో భారతదేశం యొక్క ఈశాన్య రాష్ట్ర ప్రాంతం చాలా వరకు బర్మీస్ అంటే బర్మా ఆక్రమించడం జరిగింది. బ్రిటిష్ తరపున జనరల్ అయిన సర్ ఆర్చిబాల్డ్ కాంపబెల్ మరియు బర్మీస్ తరపున లెగింగ్ గవర్నర్ మహావిన్ హ్లోక్యావ్ హిటన్ అనే మధ్య ఈ యుడాంబు అగ్రిమెంట్ జరిగింది నాన్న. ఈ యుడాంబు అగ్రిమెంట్ ని 1826లో ఎవరెవరి మధ్య జరిగింది? భారతదేశం తరపున సర్ ఆర్చిబాల్డ్ క్యాంపబెల్ అండ్ బర్మా తరపున లెంగింగ్ గవర్నర్ అయిన మహామిన్ హ్లూక్యావ్ హిటన్ అనే వ్యక్తి మధ్య ఈ ఒప్పందం జరిగింది. దీంతో భాగంగా ఈ ఒప్పందంలో భాగంగా మొదటి ఆంగ్లో బర్మా యుద్ధం 1824-26 మధ్య జరిగి ముగియడం కూడా జరగడం జరిగింది. అయితే భారతదేశం మయన్మార్ మధ్య మణిపూర్, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మధ్య 1643 సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది. అంటే ఈ మయన్మార్ తో ఇండియా 1643 కిలోమీటర్ల సరిహద్దును పంచుకోవడం జరుగుతుంది. అదే వీటిలో మణిపూర్ కేవలం 10 కిలోమీటర్ కంచె మాత్రమే ఉంది. మొత్తం 1643లో 10 కిలోమీటర్ కంచె మాత్రమే ఉండడం జరుగుతుంది. ఈ 16 కిలోమీటర్లలో వీసా లేకుండా అక్కడ నివసించే గిరిజన ప్రజలు అటువైపు గాని ఇటువైపుకు వెళ్ళడానికి ఈ యొక్క ఒప్పందం కూడా ఉండడం జరుగుతుంది. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ లో భాగంగా 2018లో FMAR ఫ్రీ మూవ్మెంట్ రీజియన్ ని స్థాపించడం జరిగింది. మయన్మార్ నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులు ముఖ్యంగా చిన్, నాగా కమ్యూనిటీ మరియు రోహింగ్యాలో వనరుల పైన తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి అని కూడా ఇచ్చేయడం జరిగింది. భారతదేశం మయన్మార్ యొక్క 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మరి పెట్టుబడిదారుగా ఉండడం జరుగుతుంది. దాంతో పాటు మయన్మార్ లో భారతదేశం కొన్ని రకాల ప్రాజెక్టులు కూడా చేస్తుంది. కలదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అండ్ త్రైపాక్షిక హైవే ప్రాజెక్ట్ అండ్ బగాన్ లో ఆనంద ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు మరియు పరిరక్షణ కూడా చేయడం జరిగింది. మయన్మార్ లో సైక్లోన్ మోరా అనేది 2017లో రావడం అండ్ షాన్ స్టేట్ లో భూకంపం 2010లో రావడం, జూలై, ఆగస్టు 2017లో యాంగోన్ లో ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాప్తి వంటి ప్రకృతి వైపర్యాలు సంభవించినప్పుడు కూడా భారతదేశం తక్షణమే సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. కాబట్టి ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా ప్రకటించారు, 2 దేశాల మధ్య ఈ యొక్క మయన్మార్ నుంచి వచ్చే ఈ యొక్క ఎవరు సార్ అంటే మనకి ఈ యొక్క చిన్న, నాగా కమ్యూనిటీ తెగలతో పాటు రోహింగ్యాలు ఇక్కడ తీవ్రమైన ప్రభావం చూపడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇంకో విషయము, ఇటీవల మణిపూర్ లో కుకీ అండ్ మీటీ తెగల మధ్య అంతర్గత యుద్ధం కారణంగా అక్కడ ల్యాండ్ ఆర్డర్ కూడా నాశనమైందని కూడా చెప్పవచ్చు మనం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్ళిపోతే మనకి 2023 కరప్షన్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని 2023ను ప్రకటించడం జరిగింది. 2023 కరప్షన్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని ప్రకటించడం జరిగింది. అయితే మనకి దీనిని ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ అనేది విడుదల చేయడం జరిగింది. దీనిని జర్మనీలోని బెర్లిన్ లో 1993లో స్థాపించారు ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే దాన్ని. అయితే మన గ్లోబల్ కరప్షన్ బారోమీటర్ మరియు కరప్షన్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 విడుదల చేశారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలలో సర్వే చేయగా దాంట్లో మనకి కొన్ని దేశాలు
ఇచ్చేసాను నన్ను. అయితే ప్రపంచ సగటు కరప్షన్ లో 43 వద్ద ఉండడం జరుగుతుంది. అంటే దీంట్లో మనకి 0 అత్యంత అవినీతిగా, 100 చాలా తక్కువ అవినీతిగా పరిగణిస్తారు. అంటే 0 నుంచి 100 వరకు వాళ్ళకి నంబర్ ఇవ్వడం జరుగుతుంది కరప్షన్ లో భాగంగా. 0 వస్తే అత్యంత కరప్షన్ కంట్రీగా, 100 వస్తే అతి తక్కువ కరప్షన్ కంట్రీగా చెప్పడం జరుగుతుంది. అయితే మొదటి 3 దేశాలు చూసుకుంటే డెన్మార్క్ 90 స్కోర్ తో అతి తక్కువ అవినీతి ఉన్న దేశం, 6వ సంవత్సరంగా ఇండెక్స్ లో అగ్రస్థానం. అంటే గత 6 సంవత్సరాలుగా మొదటి స్థానంలో డెన్మార్క్ కొనసాగుతుంది. అండ్ 2వ స్థానంలో ఫిన్లాండ్ అండ్ న్యూజిలాండ్ వరుసగా ఉండడం జరుగుతుంది మనకి. అయితే అతి ఎక్కువ కరప్షన్, అతి తక్కువ ర్యాంకును పొందినవి ఏది సార్ అంటే సోమాలియా, వెనుజులా, సిరియా, సౌత్ సుడాన్, యెమెన్ లాంటి దేశాలు మనకి వరుసగా అట్టడుగు స్థాయిలో ఉండడం జరుగుతుంది. అంటే ప్రపంచంలో అత్యంత అవినీతిమైన దేశాలుగా సోమాలియా, వెనుజులా, సిరియా, దక్షిణ సుడాన్ అండ్ యెమెన్ దేశాలు ఉన్నాయి. అయితే భారతదేశం 180 దేశాలలో భారతదేశం 93వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అయితే 2023లో ఈ ర్యాంక్ అయితే 2022లో ఎన్నవ ర్యాంక్ లో ఉంది సార్ భారతదేశం అంటే 85వ స్థానంలో ఉండడం జరుగుతుంది మనకి. అయితే భారతదేశంలో అవినీతిని ఎదుర్కోవడంలో కొన్ని చట్టాలు కూడా చేశారు మనకి. ది ఇండియన్ పీనల్ కోడ్ 1860 1860లో చేశారు. అవినీతి నిరోధక చట్టం 1988లో చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002లో చేశారు. అండ్ విదేశీ కాంట్రిబ్యూషన్ యాక్ట్ 2010లో చేశారు. అండ్ కంపెనీల చట్టం 2013లో చేశారు. లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం 2013లో చేశారు. విజిలెన్స్ కమిషన్ అండ్ కేంద్రీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రెసిడెన్స్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ యాక్ట్ కూడా మనకి అవినీతి నిరోధించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత అవినీతి అయిన దేశాలు, అవినీతి తక్కువ ఉన్న దేశాల జాబితాను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్. రేపటి కరెంట్ అఫైర్ లో మళ్ళీ చర్చిద్దాం. దాంతో పాటు ఈరోజు చెప్పిన కరెంట్ అఫైర్ మొత్తం కూడా మీకు PDF రూపంలో ఫార్వర్డ్ కూడా చేయడం జరుగుతుంది. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.